ఒక కుటుంబంలో ఎవరైనా ఒకరు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదో ఒక సందర్భంలో ప్రార్థన దినమున ప్రార్థన సమయానికి ప్రార్థనకు వెళ్తా అనుకున్నప్పుడు నేను ప్రార్థనకు వెళ్ళొస్తాను అని చెప్పి బైబిల్ పట్టుకొని చెప్పి వెళ్దాం అనుకునేటప్పుడు చెప్తున్నప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది ఇంట్లో వాళ్ళకి. ప్రార్థన ఎక్కడిది, ఎవడు వాడు, పాస్టర్ ఎవడు, ప్రార్థన ఎక్కడిది, దేవుడు ఎవడు అని చెప్పి కోపడుతూ ఉంటారు. లేదా ప్రభు నమ్ముకో బ్రదర్, యేసయ్య నీకు గొప్ప కార్యములను చేస్తాడు, కుటుంబంలో సంతోషం అనుగ్రహిస్తాడు, మంచి ఆరోగ్యాలు అనుగ్రహిస్తాడు, చేతుల కష్టార్జితము ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఎవరో ఒక బ్రదర్ చెప్పాడు. చాలేవోయ్, ఏదో చెప్పొచ్చావు, అర్బస్కో, నీ బ్రతుకు నువ్వు చూసుకో. అరే నీ బ్రతికే చక్కగా లేదు, నాకేంట్రా నువ్వు చెప్పేది అని చెప్పి అంటూ ఉంటారు. నువ్వే చిట్టీలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, కొంచెం పరిస్థితులు బాగలేవు అనుకుంటూ సతమతం అవుతూ మరలా ఏంట్రా యేసును ప్రకటిస్తున్నావు అని కూడా అంటారు. చూడండి, ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉన్నా, ఆరోగ్య స్థితులు ఎలా ఉన్నా ఒకడు సువార్త చేస్తున్నాడంటే ఇంతకు ముందు కంటే వాని జీవితం మెరుగ్గా ఉన్నదని అర్థం, సంతోషంగా జీవిస్తున్నాడు అని అర్థం. మరి దేవుని గురించి ప్రకటిస్తూ ప్రజలను నడిపించుదాం అనుకుంటున్న మోషే పరిస్థితి కూడా అణగారిన స్థితిలోనే ఉన్నాడు. ఒక కుమారుని కలిగి, ఒక భార్యను కలిగి అంతంత మాత్రానే ఉన్నాడు. రాజరికం ఏం లేదు, రాజరికం పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యం పోగొట్టుకున్నాడు, సుఖ సంతోషాలను సుఖభోగాలను పోగొట్టుకున్నాడు. అందులో ఉండేవాడే, కానీ నలిగిపోతున్న జనముల కొరకు, శ్రమల పాలైన జనముల కొరకు వారిని విమోచించాలని, వారిని రక్షించాలని దేవుడు సంకల్పం చొప్పున ప్రేరేపించబడి ముందుకొచ్చాడు. ప్రతి సేవకుడు కూడా అంతే. తన స్థితి బాగుండి నీ దగ్గరికి సువార్త చెప్పడానికి వచ్చాడని నువ్వు అనుకోవద్దు. తన స్థితి ఎలా ఉన్నా దేవుడి కొరకు కరిగిపోదామని, నలిగిపోదామని, విరిగిపోదామని, నిన్ను రక్షించుదామని ఒక సేవకుడిగా నీ ముందుకు వచ్చాడు సేవకుడు. ఈరోజు ప్రియులారా, మోషే లాంటి సేవకుడు నీ ముందుకు వచ్చినప్పుడు, నీతిమంతుడైన సేవకుడు నీ ముందుకు వచ్చినప్పుడు, పరిశుద్ధుడైన సేవకుడు నీ ముందుకు వచ్చినప్పుడు, దేవుడు ఎన్నుకున్న సేవకుడు నీ ముందుకు వచ్చినప్పుడు, ఏంటోయ్ అసలు ఏంట్రా నీ ఏంద్రా నీతోటి ఏందో నాట వీడు, అరే వీడా అని చెప్పి అన్నవాళ్ళు నశించిపోయారు, మట్టిలో కలిసిపోయారు. నేను చూశాను, నా సాక్ష్యంలో చూశాను. బిందాస్గా మిసాలు తిప్పుతూ, అరే నువ్వు సేవకుని వారా అని చెప్పి చెడ్డ మాటలు తిట్టాడు. అన్న ప్లీజ్ అన్న, దేవుడు ఏదో అట్లా పిలుచుకొని అట్లా ముందుకు నడిపిస్తున్నాడు అన్న, ప్లీజ్ అన్న అని చెప్పి నేను అన్నాను. అట్లా అనకూడదన్న, ఏదో పోనీ తీయలేనా, నన్ను క్షమించన్నా, నేను అట్లా వెళ్తున్నాను ముందుకు. అరే ఆటో నడుపుకుంటా, ఆటోలో ఎంత పెద్ద పాపం ఉంటుంది, ఆటోలో ఎంతమంది పాపులు ఎక్కుతారు ఆటోలో, ఈ ఆటో నడిపితే నువ్వు కూడా పాపవే కదా అన్నట్టుగా మాట్లాడాడు నాతోటి. ఇప్పుడు ఈ పాపుల మధ్యలోకే యేసుప్రభు వచ్చాడు. నేను పాపుల కొరకే పిలువబడ్డాను, పాపుల కొరకే కిందికి దిగి వచ్చాను, పాపులను రక్షించుట కొరకే వచ్చాను, కానీ వేరే వారి కొరకు రాలే అని చెప్పి అన్నాడు యేసయ్య. ఆయన పాపుల మధ్యలో తిరిగాడు. సేవకులమైన మనము అనేకుల మధ్యలో తిరుగుతాము. పాపులమైన మనల్ని దేవుడు రక్షించాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. నశించిపోవచ్చున్న వారి కొరకు మనలను రక్షించి పరిశుద్ధులుగా తీర్చి, ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధులుగా తీర్చి ఆయన సేవలో ఎన్నుకొని ముందుకు నడిపిస్తున్నాడు. అయితే అది తెలిసి మాట్లాడినవో తెలియక మాట్లాడినవో క్రైస్తవుడు అనే పేరు మాత్రం నీకున్నది. కానీ మరి చూసుకున్నట్లయితే ఫస్ట్ పక్షవాతం వచ్చింది ఆయనకు. అంటే నన్ను అన్న ఒక 4-5 ఏళ్ళ తర్వాత మంచి యంగెస్ట్, పెద్దగా ముసలుడు ఏం కాలేదు, 45 years
49 ఇయర్స్ వచ్చేసరికి ఫస్ట్ కాలు చేతులకు పడిపోయినాయి, తర్వాత చిన్నగా చనిపోయాడు. ప్రభునందు నిద్రించాడని మనం అనడానికి లేదు. చాలామంది ఆ వాక్యం పెట్టుకుంటారు, ప్రభునందు నిద్రించాడు, ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు అని చెప్పి పెట్టుకుంటారు వాక్యాలు. మహిమ ప్రవేశం అని పెట్టుకుంటారు. తాగుబోతుగా జీవించి సేవకులను దూషించి సినిమా షికార్లన్నీ కొట్టేసి నువ్వు క్రైస్తవునిగా బైబిల్ పట్టుకొని చర్చికి పోయి అన్ని రకాలుగా జీవించి నువ్వు చనిపోతే మహిమ ప్రవేశం నీకు లేదు. నేను తీర్పు తీర్చట్లేదు, కానీ మరి ఎంతో పవిత్రంగా దేవుని దగ్గర జీవించాలి మనం. ఒకరిపైన కుళ్ళు ఈర్ష్యలు అవన్నీ పెట్టుకుంటే దేవుని దగ్గర స్థానం నీకు ఉండదు. కానీ మన వాళ్ళందరూ అతికే తెలివితో ఏం చేస్తారంటే, అతి జ్ఞానంతో ఏం చేస్తారంటే మహిమ ప్రవేశం అని పెట్టేస్తూ ఉంటారు. అందరినీ ఓర్చుకొని క్రీస్తు ప్రేమను చూపెట్టిన వాళ్ళు మాత్రమే మహిమ ప్రవేశం. సంపాదించిందంత దాచుకొని దేవునికి అస్సలే ఇవ్వకుండా ఏదో కొంత ఇచ్చేసి ఇచ్చిన పేరు అనుకొని మేము ఇచ్చామనుకొని చాలా చేశామనుకొని మురిసిపోవద్దు. నువ్వెంత చేసినా తక్కువే దేవుడికి. నువ్వు నీ పిల్లలు తినండి, మంచిగా వస్త్రాలంకరణ చేసుకోండి, బంగారం కూడా ధరించుకోండి, నో ప్రాబ్లం. కానీ క్రీస్తును ధరించుకోకుండా నువ్వు ఎన్ని ధరించుకున్నా, ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని బ్యాలెన్సులు పెట్టుకున్నా అవన్నీ నీతో రావు. అవన్నీ సమాధి చేయబడతాయి. కనుక తిరుగుబాటుతనము, విరోధమైన మాటలు, దేవునికి సేవకునికి విరోధమైన మాటలు. ఇక్కడ చూద్దామా, నిర్గమకాండము 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో, ఫస్ట్ అక్షరం ఫరో అని రాయబడ్డాయి. ఫరో అంటున్న మాటలు మీకు చెప్తున్నాను. నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచుటకు యెహోవా ఎవడు? చూడండి వాని యొక్క గర్వము, మదము, బలుపు. యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనను. ఇశ్రాయేలు ప్రజలకు మోసే ద్వారా దేవుడు రక్షణ ఇద్దామనుకుంటాడు. ఫరో ఏం చేశాడంటే తిరుగుబాటుతనం చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు చూశాడు దేవుడు. ఏమైందో తెలుసా? రాజ్యం అంతా కూలిపోయింది. ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు. నువ్వు ఫరోను ధరించుకున్నావా, క్రీస్తుని ధరించుకున్నావా? ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. క్రీస్తుని ధరించుకోవాలి. ఫరోను ధరించుకున్నావు అనుకో, గర్వము, మదము, మచ్చరము, వాడేవాడు వీడేవాడు అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాం. నువ్వు సేవకును అయినా సరే, సంఘ పెద్దవైనా సరే, విశ్వాసమైనా సరే, నువ్వు ఏ స్థానంలో ఉన్నా సరే, చూడు నీ మాట జాగ్రత్త. నువ్వు చాలా ఇప్పటికీ లక్షలు సంపాదించావు, దేవుని కొరకు ఎంతైనా ఖర్చు చేయి. నీకు లేదంటే ఇవ్వద్దు, నీకు లేదంటే ఖర్చు చేయొద్దు. నీకుంది, ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే చాలా దేవుని కొరకు ఖర్చు చేసి సువార్తను బాగా చెప్పించాలి చెప్పే వాళ్ళతో. లేదా నువ్వు చెయ్యి, నువ్వు చెప్పు సువార్త. ఎందుకు చెప్పాలి? సువార్త ఏంటి, దేవుడు ఏంటని ఇలాంటి క్వశ్చన్స్ రావద్దు. అలాంటివి వస్తేనే నీవు, నీ కుటుంబం, నీ సామ్రాజ్యం అంతా కొలాప్స్ అవుతుంది, నశించిపోతుంది. అర్థమవుతుందా? ఇట్లా తిప్పాలంటే, ఇట్లా మిసాలు తిప్పాలి అంటే నీ దగ్గర అంత వీరత్వం ఉండాలి. పరిశుద్ధమైన వీరత్వం, దేవుని ప్రేమతో కూడిన వీరత్వం, సువార్తతో కూడిన వీరత్వం, ఖర్చు చేసిన దాంతో కూడిన వీరత్వం, దేవుని కొరకు నీ సంపాదన ఖర్చు చేసిన వీరత్వం, దేవుని కొరకు నువ్వు తగ్గించుకున్న వీరత్వం, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడ్డ వీరత్వం, అది ఉండాలి. వట్టిగానే దేవుడిచ్చిన జ్ఞానాన్ని, తలాంతును, సంపాదనను నేను నా అనుకొని ఫరోలాగా నువ్వు విర్రవీగకు, నేనే అంతా అని చెప్పి
మోసపోతున్నావు. నశించిపోవడానికి, మరణించడానికి, నీవు నీ పిల్లలు శాపగ్రస్తులు అవ్వడానికి నేను నా అని చెప్పి విర్రవీగుతున్న స్థితిలో నువ్వు ఉన్నావు. ఇంత గొప్పగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను అనుకొని నా మీద నువ్వు ఏదైనా విర్రవీగి ఏదైనా మాట అనుకుంటే, కుళ్ళు, ఈర్ష్య, కోపం పెంచుకుంటే, పగ పెంచుకుంటే, ఇక్కడ యెహోవా ఎవడన్నవాడు ఏమైందంటే సొంత కుమారుని పోగొట్టుకున్నాడు. రాజ్యమంతా సముద్రంలో, తన సైన్యమంతా సముద్రంలో మునిగిపోయింది. అందరు చనిపోయారు. ఈరోజు నాదనుకోకు, ఈ సమయం నాదనుకోకు, ఈ క్షణం నాదనుకోకు, నేను చాలా కలిగి ఉన్నాను అనుకోకు. అన్నీ పోతాయి, జాగ్రత్త. అలాగే ఉండాలి. దీవెన, ఆశీర్వాదము, పిల్లలు, మేము బాగుండాలి అనుకుంటే నువ్వు తగ్గించుకోవాలి. సేవకుని మాటకు లోబడాలి. సేవకుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ముందుకు సాగాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. అర్థమవుతుందా? మరి ఫరోను ధరించుకుంటావా, క్రీస్తును ధరించుకుంటావా? నీ జీవితం నీ ఇష్టం. నశించిపోయి మరణించి నీకున్నదంతా కోల్పోయి నువ్వు నరకానికి పోవాలనుకుంటే ఫరోను ధరించుకో. లేదు, నాకు క్రీస్తు కావాలనుకుంటే సంతోషము, సమాధానము, పరలోక రాజ్యము, స్వర్గము ఇవన్నీ కావాలనుకుంటే క్రీస్తుని ధరించుకో. చాలా సంతోషించి మంచి ఆరోగ్యం పొందుకొని నీవు నీ పిల్లలు దీవించబడతారు. ఒలీవ మొక్కల వలె దృఢంగా, బలముగా, గొప్ప ఐశ్వర్యం, సంతోషము, ఆరోగ్యం కలిగి మీరు ముందుకు వెళ్తారు. అందుకే క్రీస్తునే మనం ధరించుకోవాలి. ఫరోను మనం ధరించుకోకూడదు. ఫరోను త్రోసివేయాలి, క్రీస్తుని మనం ధరించుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ క్రీస్తునే ధరించుకొని దీవించబడి మీరు మీ కుటుంబాలు ఆరోగ్యము, ఆయుష్ను పొందుకొని మీ సంపద అంతా కూడా మంచిగా దేవునితో గడిపి దేవునికి ఇస్తూ మీరు అనుభవిస్తూ అలాగను ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.